లాస్ట్ వీడియోలో మనము 2 స్టేజ్ యాంప్లిఫైయర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నాం. దాని యొక్క టైప్స్ 1 బై 1 మనం చూసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి డార్లింగ్టన్ పెయిర్ అంటే ఏందో చూసుకుందాం. డార్లింగ్టన్ పెయిర్ యాంప్లిఫైయర్ అనేది మనం దేనికి యూజ్ చేస్తామంటే దీని యూజ్ అనేది ఎందుకంటే ఇక్కడ మనకు కరెంట్ గెయిన్ ఏఐ అనేది ఇంక్రీజ్ చేసేదానికి మనము ఈ డార్లింగ్టన్ పెయిర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. కరెంట్ గెయిన్ని ఇంక్రీజ్ చేసేదానికి మనం ఈ డార్లింగ్టన్ పెయిర్ యాంప్లిఫైయర్ అనేది యూజ్ చేస్తాం. డార్లింగ్టన్ పెయిర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సూపర్ ట్రాన్సిస్టర్ అంటాం. ఈ డార్లింగ్టన్ పెయిర్కి ఇంకొక నేమ్ వచ్చేసి సూపర్ ట్రాన్సిస్టర్ అంటాం. దీంతో బీటాతో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ దాని యొక్క ఫిగర్ చూసుకుంటే డార్లింగ్టన్ పెయిర్ ట్రాన్సిస్టర్ యొక్క పెయిర్ అంటే ఏంది అంటే 2 ట్రాన్సిస్టర్స్. ఇది ట్రాన్సిస్టర్ సింబల్, ఇది ఒక ట్రాన్సిస్టర్. ఇక్కడ ఎమిటర్ అనేది గ్రౌండ్కి ఇచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పెయిర్ అనేది కాబట్టి 2 ట్రాన్సిస్టర్ యొక్క పెయిర్ని మనము డార్లింగ్టన్ పెయిర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బి అంటే బేస్, ఎక్కడ యారో మార్క్ ఉంటుంది వచ్చేసి ఎమిటర్, ఎక్కడ యారో మార్క్ ఉంటే ఎమిటర్, కలెక్టర్, బేస్. ఇలా మనం తీసుకున్నాం. ఇది వచ్చేసి Q1 ట్రాన్సిస్టర్, ఇది వచ్చేసి Q2 ట్రాన్సిస్టర్. ఇది బీటా 1 అంటే డార్లింగ్టన్ పెయిర్ 1, డార్లింగ్టన్ పెయిర్ 2. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డార్లింగ్టన్ 1, డార్లింగ్టన్ 2. బీటా 1 అంటే డార్లింగ్టన్ పెయిర్ కదా, డార్లింగ్టన్ పెయిర్ 2. ఇప్పుడు ఈ కలెక్టర్ అనేది 2 జాయిన్ చేస్తాం అంటే ఆ 2 కాంబినేషన్, కామన్ కలెక్టర్ కాంబినేషన్ మనం డార్లింగ్టన్ పెయిర్ అంటాం. ఇప్పుడు ఈ 2 దాంట్లో ప్రోడక్ట్ని చూసుకుంటే ఇక్కడ బేస్, ఎమిటర్, కలెక్టర్ సేమ్. ఈ 2 దాంట్లో సమ్ని ఇక్కడ రాసినాం. ఇది వచ్చేసి సింగిల్ డార్లింగ్టన్ ట్రాన్సిస్టర్. ఇక్కడ వచ్చేసి దీని యొక్క పెయిర్ అనేది మనం సింగిల్గా రాస్తాం. అంటే ఇక్కడ 2 కదా డార్లింగ్టన్ పెయిర్ ట్రాన్సిస్టర్, ఇది వచ్చేసి సింగిల్ డార్లింగ్టన్ పెయిర్. ఇక్కడ పెయిర్ ఉంది కాబట్టి 2 పెట్టినాం. ఇక్కడ ఓన్లీ సింగిల్ డార్లింగ్టన్ ట్రాన్సిస్టర్ కాబట్టి ఓన్లీ సింగిల్ పెడతాం. బేస్, కలెక్టర్, ఎమిటర్. ఇప్పుడు దీన్ని వచ్చేసి బీటా డి అంటాం. అంటే ఈ సింగిల్టన్ డార్లింగ్టన్ పెయిర్ని మనం బీటా డితో ఇండికేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ పాయింట్స్ 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి. డార్లింగ్టన్ యాంప్లిఫైర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 కామన్ కలెక్టర్ యాంప్లిఫైర్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. మనం ఇక్కడ చూసుకుంటే 2 కలెక్టర్ ఆ 2 యొక్క కాంబినేషన్ మనము డార్లింగ్టన్ యాంప్లిఫైర్ అంటాం. ఇది వచ్చేసి ఫిగర్ అనేది మనకు చెప్తుంది. నెక్స్ట్ ద కరెంట్ యాంప్లిఫైడ్ బై ద ఫస్ట్ కరెంట్ యాంప్లిఫైర్ ఎక్కడ Q1 అనేది ఫస్ట్, నెక్స్ట్ Q2 అనేది సెకండ్. ట్రాన్సిస్టర్ ఈజ్ ఫర్దర్ యాంప్లిఫైడ్ బై ద సెకండ్ ట్రాన్సిస్టర్ Q2. ఓకేనా. నెక్స్ట్ లెట్ బీటా 1 బీ ద కరెంట్ గెయిన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ 1. బీటా 1 అంటే ఏంది మనకి ఇక్కడ కరెంట్ గెయిన్ అంటాం. బీటా 2 అనేది కరెంట్ గెయిన్ ఫర్ ద ట్రాన్సిస్టర్ Q2. ఇప్పుడు బీటా 2 అనేది బీటా 1 ఈజ్ ద కరెంట్ గెయిన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ Q1. బీటా 2 బీ ద టోటల్ కరెంట్ గెయిన్ ఆఫ్ డార్లింగ్టన్ పెయిర్. బీటా 2 అనేది టోటల్ కరెంట్ గెయిన్ ఫర్ ద డార్లింగ్టన్ పెయిర్. డార్లింగ్టన్ పెయిర్ యొక్క టోటల్ కరెంట్ మనం దేంతో ఇండికేట్ చేసామంటే బీటా 2తో. నెక్స్ట్ ద టోటల్ కరెంట్ గెయిన్ బీటా డి ఆర్ టోటల్ సింగిల్టన్ డార్లింగ్టన్ పెయిర్ వచ్చేసి టోటల్ కరెంట్ గెయిన్ బీటీతో ఇండికేట్ చేస్తాం. ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ గెయిన్స్ అంటే ఆ 2 దాని యొక్క ప్రోడక్ట్స్నే మనము ఈ బీటా డితో ఇండికేట్ చేస్తాం. ప్రోడక్ట్ అంటే ఏంది బీటా 1, బీటా 2 2 దాంట్లో మల్టిప్లికేషన్ చేస్తే మనకు బీటా డి అనేది వస్తుంది. ఇక్కడ చూడండి కరెంట్ గెయిన్ ఆఫ్ ద ఇండివిజువల్ ట్రాన్సిస్టర్స్. ఆ 2 ట్రాన్సిస్టర్స్ యొక్క ప్రోడక్ట్ని మనము బీటా డి అంటాం. బీటా డి అంటే టోటల్ కరెంట్ గెయిన్ అనేదాన్ని మనం బీటా డి అంటాం. నెక్స్ట్ ఇఫ్ ద 2 ట్రాన్సిస్టర్స్ ఆర్ ఐడెంటిఫైడ్ మ్యాచ్డ్. ఇప్పుడు ఈ 2 ట్రాన్సిస్టర్స్ని వచ్చేసి మనం మ్యాచ్ చేస్తే బీటా 1, బీటా 2, బీటా ఈ 3 వచ్చేసి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. దీని యొక్క కరెంట్ గెయిన్ అనేది 3 ట్రాన్సిస్టర్స్లో ఈక్వల్గా ఉంటాయి. అంటే మనం ఇక్కడ బీటా డి అంటే టోటల్ కరెంట్ గెయిన్ ఈక్వల్ టు బీటా 1 అంటే ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క కరెంట్ గెయిన్, నెక్స్ట్ బీటా 2 అనేది సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క కరెంట్ గెయిన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 దాని ప్లేస్లో బీటా 1 ఈక్వల్ టు బీటా 2 ఈక్వల్ టు బీటా అంటే దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు, దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ బీటా ఇంటూ బీటా అప్పుడు ఏమైంది ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమైంది ఎక్స్ స్క్వేర్ అవుతుంది కదా. అలానే బీటా ఇంటూ బీటా స్క్వేర్ అయింది. అంటే బీటా డి వచ్చేసి బీటా స్క్వేర్ అనమాట. ఇది దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ లేదా కన్స్ట్రక్షన్ అనుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ చూసుకుందాం. అప్లికేషన్ చూసుకుంటే డార్లింగ్టన్ పెయిర్ ఈజ్ యూజ్డ్ యాజ్ బఫర్. ఈ డార్లింగ్టన్ పెయిర్ అనేది మనము దేనికోసం యూజ్ చేస్తాం అంటే బఫర్ కోసం యూజ్ చేస్తాం. బఫర్ అంటే మీకు తెలియాలి. బఫర్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ యూనిటీ గెయిన్ యాంప్లిఫైర్. యూనిటీ గెయిన్ అంటే ఈక్వల్ టు 1. యూనిటీ గెయిన్ అంటే ఈక్వల్ టు 1 ఉంటుంది అనమాట బఫర్ యాంప్లిఫైర్ అనేది. ఇట్ రీప్రొడ్యూస్ ద హై ఇన్పుట్ సిగ్నల్ టు ద లో అవుట్పుట్ సిగ్నల్ వితౌట్ డిస్టార్షన్. అంటే ఆ సిగ్నల్లో ఎటువంటి డిస్టార్షన్ అనేది లేకోకుండా మనకు ఇన్పుట్ సిగ్నల్ అనేది హైలో ఉంటుంది, అవుట్పుట్ సిగ్నల్ అనేది లో ఉంటుంది. మనకు ఏ యాంప్లిఫైర్లో అయినా మనకు అది పర్ఫెక్ట్ యాంప్లిఫైర్ అనేది మనం ఎలా తెలుస్తుంది అంటే
ఇన్పుట్ రెసిస్టెన్స్ వచ్చేసి హైలో ఉండాలి, అవుట్పుట్ రెసిస్టెన్స్ వచ్చేసి లోలో ఉండాలి. నెక్స్ట్ కరెంట్ గెయిన్, వోల్టేజ్ గెయిన్ ఇవన్నీ వచ్చేసి మనకు హైలో ఉంటే దాన్నే మనము పర్ఫెక్ట్ యాంప్లిఫైర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హై ఇన్పుట్ సిగ్నల్ అనేది ఉంది. ఇది దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది? హై ఇన్పుట్ సిగ్నల్ టు లో అవుట్పుట్ సిగ్నల్ వితౌట్ డిస్టార్షన్, ఎటువంటి డిస్టార్షన్ లేకోకుండా రీప్రొడ్యూస్ చేసేదాన్ని మనం బఫర్ అంటాం. ఇంత టైప్స్ వచ్చేసి వోల్టేజ్ బఫర్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ వోల్టేజ్ ఫాలోవర్. ఈ వోల్టేజ్ బఫర్ని మనం ఏమంటామంటే వోల్టేజ్ ఫాలోవర్ అని కూడా అంటాం. ట్రాన్స్ఫార్మ్స్ ద వోల్టేజ్ ఫ్రమ్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ టు ద లో అవుట్పుట్ ఇంపిడెన్స్. ఈ వోల్టేజ్ యాంప్లిఫైర్ అనేది దేనికి అంటే హై ఇన్పుట్ ఇంపిడెన్స్ టు ద లో ఇన్పుట్. ఎప్పుడైనా ఇన్పుట్ అనేది హైలో ఉండాలి, అదే అవుట్పుట్ అనేది లోలో ఉండాలి. ఇది వచ్చేసి వోల్టేజ్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తుంది హై ఇన్పుట్ ఇంపిడెన్స్ నుంచి లో ఇన్పుట్ ఇంపిడెన్స్ వరకు. నెక్స్ట్ కరెంట్ బఫర్ కరెంట్. ఇప్పుడు ఇక్కడ ఈ కరెంట్ అనేది ఫ్రమ్ ఏ ఫస్ట్ సర్క్యూట్ విత్ లో అవుట్పుట్ ఇంపిడెన్స్, అవుట్పుట్ అనేది కన్ఫర్మ్గా లో ఉండాలి. ఇక్కడ కూడా అవుట్పుట్ వచ్చేసి లో చూడండి. నెక్స్ట్ టు సెకండ్ సర్క్యూట్ విత్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్, సెకండ్ సర్క్యూట్లో వచ్చేసి మనకు హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉండాలి. దీన్నే మనము బఫర్ అంటాం. బఫర్ అనేది మనము సెన్సార్స్లో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ సెన్సార్స్లో యూజ్ చేస్తాం. అలా సమ్ అప్లికేషన్స్లో, సమ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో ఈ బఫర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ బఫర్ గురించి మనకు ఎగ్జామ్లో ఏం అవసరం లేదు, ఊరికి అప్లికేషన్ బఫర్ అంటే మనకి ఏదో తెలియాలి కాబట్టి ఊరికి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎమిటర్ ఫాలోవర్ సర్క్యూట్. ఓన్లీ ఈ అప్లికేషన్స్ అనేది మీరు రాస్తే సరిపోద్ది, బఫర్ అంటే ఏందో మీకు రాయడం అవసరం లేదు. ఇప్పుడు వోల్టేజ్ ఫాలోవర్ సర్క్యూట్. వోల్టేజ్ ఫాలోవర్ ఎమిటర్ ఫాలోవర్ సర్క్యూట్ అంటే ఇక్కడ చూడండి, ఎమిటర్ ఫాలోవర్ సర్క్యూట్ అంటే ఈ ఎమిటర్ ఫాలోవర్ సర్క్యూట్ని ఏమంటామంటే కామన్ కలెక్టర్ అని కూడా అంటాం. ఇక్కడ ఇది వచ్చేసి కామన్ కలెక్టర్ సర్క్యూట్. ఎందుకు కామన్ కలెక్టర్ సర్క్యూట్? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కామన్ కలెక్టర్ సర్క్యూట్ అని ఎందుకు అన్నామంటే కలెక్టర్ అనేది గ్రౌండ్లో ఉంటే దాన్నే మనం కామన్ కలెక్టర్ అంటాం. ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి, ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి బేస్, అవుట్పుట్ వచ్చేసి ఎమిటర్. అంటే ఇక్కడ అవుట్పుట్ అనేది ఎమిటర్ కాబట్టి మనము ఎమిటర్ ఫాలోవర్ అంటాము, ఆర్ కలెక్టర్, కామన్ కలెక్టర్ అని కూడా అనొచ్చు. ఇట్ ప్రొవైడ్స్ లార్జ్ ఇన్పుట్ రెసిస్టెన్స్. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎప్పుడైనా లార్జ్లో ఉండాలి. నెక్స్ట్ అండ్ లో అవుట్పుట్ రెసిస్టెన్స్, అవుట్పుట్ అనేది కన్ఫర్మ్గా లో ఉండాలి. ఇన్ విచ్ ఇట్ ఇంక్రీజెస్ ద కరెంట్ గెయిన్. ఇది వచ్చేసి మనకు దీని యొక్క ఏం వచ్చేసి డార్లింగ్టన్ పెయిర్ యాంప్లిఫైర్ యొక్క ఏం వచ్చేసి మనకు కరెంట్ గెయిన్ అనేది ఇంక్రీజ్ చేసేదానికే ఈ డార్లింగ్టన్ పెయిర్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఒక యాంప్లిఫైర్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండాలి, అదే అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉండాలి. అప్పుడే ఈ కరెంట్ గెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీని యొక్క ఏం వచ్చేసి ఇది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ డార్లింగ్టన్ యొక్క డయాగ్రామ్స్, దాని యొక్క కన్స్ట్రక్షన్, దాని యొక్క అప్లికేషన్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.